పెద్దలారా మిత్రులారా అందరికీ నమస్తే. నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష ఆర్గనైజేషన్. మొన్ననే తెలంగాణ రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికలు జరిగినాయి. 12,760 గ్రామ పంచాయతీలు ఎన్నికలు జరిగితే సుమారుగా 7 నుంచి 8,000కు పైగా గ్రామ పంచాయతీలు కాంగ్రెస్ కైవశం చేసుకుంది. ఇంకా ఇతర పార్టీల్లో గెలిచినటువంటి వాళ్ళు నిధుల కోసం అధికార పార్టీ వైపు వెళ్లే అవకాశం కనిపిస్తూ ఉంది. తెలంగాణ రాష్ట్రంలో ఇంకా 3 సంవత్సరాలు కాంగ్రెస్ అధికారంలో ఉంటుంది కాబట్టి. ఇదే క్రమంలో తెలంగాణ రాష్ట్రంలో 2025 డిసెంబర్ 11, 14, 17 తేదీల్లో 3 దఫాలుగా గ్రామ పంచాయతీ ఎన్నికలు జరిగినటువంటి సారాంశం. ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లు, మున్సిపాలిటీలు, నగరపాలిక సంస్థలు అంటే కార్పొరేషన్లకు ఎన్నికలు జరగాల్సి ఉంది. చూద్దాం. ఇప్పుడు నేను చెప్పబోయే అంశానికి సంబంధించి వచ్చినప్పుడు కేరళ రాష్ట్రానికి సంబంధించినటువంటి గ్రామ పంచాయతీ లోకల్ బాడీ ఎన్నికలు జరిగినాయి. ఈ లోకల్ బాడీ ఎన్నికలకు సంబంధించినటువంటి రిపోర్ట్లు గత దశాబ్ద కాలంగా కేరళ రాష్ట్రంలో ఎల్డీఎఫ్, సిపిఐ, సిపిఎం, ఇతర వామపక్ష ప్రజాతంత్ర శక్తులతో కలిసి ప్రయాణం చేస్తూ ఉన్నాయి. ఇందులో కేరళ రాష్ట్రంలో సంబంధించి ఒక పరిస్థితి ఉంటుంది, భారతదేశానికి సంబంధించినటువంటి పరిస్థితి ఇంకో పరిస్థితి ఉంటుంది. భారతదేశ వ్యాప్తంగా బీజేపీ మీద ఇండియా కూటమి పేరుతోనే సిపిఎం, సిపిఐ, ఇతర వామపక్ష ప్రజాతంత్ర పార్టీలు, కాంగ్రెస్ పార్టీ కలిసి ఇండియా కూటమిగా ఉంటే ఇంకొక వైపు ఎన్డీఏ కూటమి పోటీగా ఉంది. ఇక్కడ మనం కేరళ రాష్ట్రంలో తీసుకున్నప్పుడు కేరళ రాష్ట్రంలో మిత్రపక్షాలుగా కేంద్రంలో వ్యవహరిస్తున్నటువంటి వామపక్షాలు కానివ్వండి, కాంగ్రెస్ పార్టీ కానీ కేరళ రాష్ట్రానికి వచ్చినప్పుడు అక్కడ బద్ధ శత్రువులాగా వ్యవహరించేటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. కేరళలో ఒక టర్మ్ యూడిఎఫ్ కాంగ్రెస్ ప్యానల్కి ఇస్తే ఇంకో టర్మ్ ఎల్డిఎఫ్ వామపక్ష ప్యానల్కి, సిపిఐ, సిపిఎం ప్యానల్కి ఇస్తారు. సో ఇది పరిస్థితి. అయితే 5 సంవత్సరాలకి ఒకసారి ప్రభుత్వాలు తమిళనాడు తరహాలో మారుతూ ఉంటాయి. కానీ కేరళ రాష్ట్రంలో రెండోసారి మళ్ళీ సిపిఎంకే పట్టం కట్టి అట్లా గత దశాబ్ద కాలంగా సుమారుగా 10 సంవత్సరాలుగా ఈ ఎల్డిఎఫ్ పరిపాలన చేస్తూ ఉంది. ఎల్డిఎఫ్ పరిపాలనలో మనం చెప్పుకోవాల్సి వస్తే సిపిఐకి సీట్లు కొన్ని ఇచ్చినా పెత్తనం అంతా, ఆధిపత్యం అంతా సిపిఎం చేతుల్లో ఉంటుంది. సిపిఐ ఎమ్మెల్యేలు, ఎంపీలు గెలిచినా ఎక్కువ డిమాండింగు, కమాండింగు సిపిఎం పద్ధతి వేరుగుంటుంది కాబట్టి వాళ్ళు ఆధిపత్యం చేస్తూ ఉంటారు కేరళ రాష్ట్రంలో. ఇది వామపక్ష పార్టీల సభ్యులందరికీ తెలిసిన విషయమే. సరే, ఇప్పుడు సిపిఐ, సిపిఎంకు ఉన్నటువంటి ఫ్రెండ్షిప్, వారి మధ్య ఉన్న వైరుధ్యాలు ప్రధానమైనటువంటి ఎజెండా కాదులే. కానీ నేను ఇంకా ఏం చెప్పదలుచుకున్నానంటే కేరళ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు 8వ తారీఖు 2025 డిసెంబర్ 9, 11 తేదీల్లో జరిగినాయి. ఈ 9, 11 ఎన్నికలు జరిగినటువంటి క్రమంలో ఎల్డిఎఫ్ ఓడలు బండ్లు అవుతాయి, బండ్లు ఓడలు అవుతాయి అంటారు. ఎల్డిఎఫ్ ఓడలు బండ్లైనవి, యూడిఎఫ్ బండ్లు ఓడలైనవి. అర్థమవుతుంది కదా? ఓడలు బండ్లు అవుతాయి అంటే కిందికి రావటం, బండ్లు ఓడలు అవుతాయి కింద నుంచి పైకి పోవటం. ఇక్కడ ఎల్డిఎఫ్ లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్కు సంబంధించినటువంటి ఓడలు బండ్లైనవి, ఎడ్ల బండ్లైనవి, సముద్రం సిప్ మీద వెళ్ళేటువంటి ఓడలు బండ్లైనవి అంటే కిందికి వచ్చినాయి. అదేవిధంగా రోడ్డు మీద ఉన్నటువంటి బండ్లు ఏదైతే యూడిఎఫ్ యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ కాంగ్రెస్కు సంబంధించినటువంటి బండ్లు ఓడలై సముద్రం మీద షికారు చేస్తున్నాయి. సముద్ర తీర ప్రాంతం కాబట్టి ఆ ఉదాహరణ చెప్తే ఈజీగా ప్రజెంటేషన్ బాగుంటుందని చెప్పాను. సో సోదరులారా, సోదరిమణులారా, ఇందులో ప్రధానంగా 45 సంవత్సరాలుగా మున్సిపాలిటీ ఏదైతే ఉన్నదో, లెఫ్ట్ పార్టీకి కంచుకోటగా ఉన్నటువంటి కార్పొరేషన్ మున్సిపాలిటీ ఏదైతే ఉన్నదో దాన్ని ఈసారి ఏరే పార్టీలు గెలుచుకున్నాయి. సో ఆ విధంగా లెఫ్ట్ కూటమి మైనస్లో పడ్డట్టుగా మనకు అర్థమవుతా ఉంది. కేరళ రాష్ట్రంలో గ్రామ పంచాయతీలు అధిక శాతం కుప్పగొలినటువంటి పరిస్థితి కూడా మనకు కనపడతా ఉంది. కొన్నిటికి అసలు బేటలే వారిని, కంచు కోటలైనటువంటి ఎర్రకోటలు బేటలు వారినట్టుగా మనకి ఈ ఎన్నికల ఫలితాలు అర్థమవుతా ఉంది. ఇది 2025 డిసెంబర్ 9, 11 తేదీలు గ్రామ పంచాయతీ ఎన్నికలు జరిగితే 2026 ఏప్రిల్, మే మాసాలలో ఎమ్మెల్యే ఎన్నికలు, శాసనసభ, చట్టసభల ఎన్నికలు జరిగేటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. ఇది చాలా సీరియస్గా వ్యవహరించాల్సినటువంటి విషయంగా నేను చెప్పదలుచుకున్నాను. సహజంగానే రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీకి గ్రామ పంచాయతీలు కానీ, లోకల్ బాడీ ఎన్నికలు కానీ పట్టం కడతాయి.
కానీ ఇక్కడ ఏం జరిగినది, ఇక్కడ అధికారంలో ఉన్నటువంటి ఎల్డీఎఫ్ సిపిఎం ఫ్రంట్కు సంబంధించి ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్లో ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓడిపోయినది. అంటే తెలంగాణ రాష్ట్రాన్ని మనం తీసుకున్నప్పుడు ఇంకా 3 సంవత్సరాలు కాంగ్రెస్ ఉంది కాబట్టి దాన్ని గెలిపించారు. ఇతర పార్టీలో గెలిచిన వాళ్ళు కూడా దాంట్లోకి వెళ్ళే పరిస్థితి మనకు కనపడతా ఉంది. గత ఎన్నికల్లో చూసాం. సహజంగానే రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీల వైపు స్థానిక సంస్థలు, సర్పంచ్లు, ఎంపీటీసీలు వేయే కల్చర్ ఒకటి ఉన్నది భారతదేశంలో. సో దాన్ని చూస్తూ ఉన్నాం. కానీ కేరళలో జరిగినటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార పార్టీ అయినటువంటి ఎల్డీఎఫ్ సిపిఎం ఫ్యాన్లు గెలవకుండా ప్రతిపక్షంలో ఉన్నటువంటి యూడీఎఫ్ యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ అయినటువంటి కాంగ్రెస్ ఫ్యాన్లు గెలిచినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. వాటికి సంబంధించినటువంటి స్టేట్లో ఈ విధంగా కేరళ స్టేట్లో ఎన్నికలు కాంగ్రెస్ బీజేపీ పైన పన్నీరు జల్లినట్టుగా, ఎల్డీఎఫ్ వామపక్ష పార్టీ అయినటువంటి సిపిఐ సిపిఎంల మీద బురద నీళ్లు చల్లినట్టుగా ఇక్కడ చర్చ ఒకటి, విశ్లేషకులు, విమర్శకులు మాట్లాడుతున్నటువంటి మాటలు మన చెవిన వినపడతా ఉన్నాయి. సో డిసెంబర్ 9, 11, 2025 తేదీలను జరిగినటువంటి డిసెంబర్ 9వ తారీఖు నాడు, 11వ తారీఖు నాడు 2025లో కేరళ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగినాయి. వీటిలలో మొత్తం మున్సిపల్ ఎన్నికలు జరిగినాయి 6, 14 గ్రామ పంచాయతీ ఎన్నికలు జరిగినాయి, జిల్లా గ్రామ పంచాయతీలు, 87 మున్సిపాలిటీ ఎన్నికలు జరిగినాయి. అదేవిధంగా 152 బ్లాక్ పంచాయతీలు, 941 గ్రామ పంచాయతీలు జరిగినాయి. మళ్ళీ చెప్తాను, 6 మున్సిపాలిటీల ఎన్నికలు, 14 జిల్లా పంచాయతీలు అంటే జిల్లా పరిషత్తులు అనుకోండి, 87 మున్సిపాలిటీలు, 152 బ్లాక్ పంచాయతీలు, 941 గ్రామ పంచాయతీలు అన్నీ కూడా ఈ 2 దప్పాల్లో డిసెంబర్ 9, డిసెంబర్ 11 తేదీల్లో 2025న జరిగినాయి. 2025 సంవత్సరంలో వాటి ఫలితాలు ఎల్డీఎఫ్కి చుక్కలు కనపడ్డాయి, కళ్ళు బైర్లు గమిని. కాంగ్రెస్ ఫ్రంట్కి యూడీఎఫ్ అంటే యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్కి అధిక స్థానాలు ఇవ్వటం వల్ల ఆ శ్రేణుల్లో జోష్ నిండినట్టుగా మనకు అర్థమవుతా ఉన్నది. సో సోదరులారా, సోదరిమణులారా, బీజేపీ పరిస్థితి నాట్ బ్యాడ్ లాగా తయారైంది. మరీ బ్యాడ్ కాదు, అట్లని సూపర్ కాదు, నాట్ బ్యాడ్ లాగా ఉందని మనం చెప్పొచ్చు. 45 ఏళ్ళు పెట్టని కోటగా ఉన్నటువంటి సిపిఎంకి పెట్టని కోటగా ఉన్నటువంటి తిరువనంతపురం కార్పొరేషన్ ఏదైతే ఉన్నదో అది బీజేపీ గెలవటం. ఈ కార్పొరేషన్లో అంటే లెఫ్టిస్టులు, రైటిస్టులు అంటారు కదా. లెఫ్టిస్టులు అంటే ఎర్రజెండా పార్టీలని లెఫ్టిస్టులు అంటారు, రైటిస్టులు అంటే బీజేపీ పార్టీని రైటిస్ట్ పార్టీ అంటారు. కాంగ్రెస్ని మధ్యస్థంగా ఉన్నటువంటి పార్టీగా గుర్తిస్తారు, వ్యవహరిస్తారు. సో ఈ క్రమంలో 45 ఏళ్లుగా కంచుకోటగా ఉన్నటువంటి ఎర్రకోట తిరువనంతపురం కోటని బీజేపీ గెలుచుకుంది. ఇక్కడ 101 కార్పొరేటర్ స్థానాలకి 101 కార్పొరేటర్ స్థానాలకి ఎన్నికలు జరిగితే మొత్తం ఉన్నది కూడా 101. అందులో 50 స్థానాలు బీజేపీ గెలిచి కైవసం చేసుకున్నది. సో జనరల్గా 101 అంటే 51 రావాలి. సరే ఒకళ్ళు వస్తారు జనరల్గా కార్పొరేషన్ ఇచ్చేసినప్పుడు, ఇతర మళ్ళీ లెఫ్ట్ కొన్ని, కాంగ్రెస్ కొన్ని కాబట్టి జనరల్గా వస్తారు. అది పెద్ద సమస్య కాదు. వచ్చిన వాళ్ళకి ఏమైనా ఇతర నిధులు ఇస్తారా, ఇవి చేస్తారు. ఇండిపెండెంట్లు, కొంతగా గెలిచిన వాళ్ళు వీళ్ళు ఉంటారు కాబట్టి. సో ఎర్రకోట కాస్త తిరువనంతపురం మున్సిపల్ కార్పొరేషన్ కాస్త బీజేపీ లెఫ్టిస్ట్ చేతుల్లో నుంచి రైటిస్ట్ చేతుల్లోకి రావటం ఇప్పుడు దేశవ్యాప్తంగా ఒక చర్చ జరుగుతూ ఉంది. సో ఇప్పటికే బీజేపీకి, వామపక్షాలకి దేశవ్యాప్తంగా పాము ముంగీస పగలాగా, నేను అది పాము ఇది ముంగీస అని నేను అనబోను. సో పాము ముంగీస పగలాగా, ఆగర్భ శత్రువులాగా సైద్ధాంతికమైనటువంటి కథా కార్యక్రమాలు నడిపిస్తూ ఉంటారు. ఒకవైపు ట్రేడ్ యూనియన్ ఉద్యమాలతోని లెఫ్ట్ పార్టీలు ప్రభుత్వ రంగం ఉండాలని చెప్పేసి పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తూ ఉంటారు. బూర్జువాలకే ప్రతినిధి అయినట్టుగా ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ రంగానికి అప్పచెప్పేసి ట్రేడ్ యూనియన్ల పేరుతోని ప్రభుత్వ రంగ సంస్థలో లాభాల బాట పట్టకుండా ట్రేడ్ యూనియన్లు పెట్టి, సెలవులు పెట్టి, నష్టాల బాట పట్టించి కార్మిక వర్గాన్నే కాకుండా దేశ ఉత్పత్తి రంగాన్ని సర్వనాశనం, దుంపనాశనం చేస్తున్నాయని చెప్పేసి ఇక్కడ బీజేపీ శ్రేణులు, ఎన్డీఏ శ్రేణులు కూడా కూస్తూ ఉన్నాయి. అందుకు సాక్షాత్తు వైజాగ్ స్టీల్ ప్లాంట్కు సంబంధించినటువంటి ఎన్డీఏ కూటమి, తెలుగుదేశం పార్టీ మాటలు, చంద్రబాబు నాయుడు మాటలే ఇందుకు నిదర్శనం, తార్కాణంగా చెప్పదలుచుకున్నాను. సరే, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్, ఇంకొకైజేషన్, లిబరలైజేషన్ ఏదొచ్చినా సో ప్రభుత్వ రంగం ఉండాలని చెప్పేసి ఒకవైపు వామపక్ష పార్టీలు, ఇంకొక వైపు ప్రభుత్వ రంగ సంస్థల్ని, ఉద్యోగులు, మనం బిఎస్ఎన్ఎల్ ఇలాంటి వాటిని చూసాం, వాటిని ప్రైవేటైజేషన్ చేస్తున్నారు. వీళ్ళు ప్రైవేట్ రంగానికి వీళ్ళు సరిగా పనిచేయట్లే ఉద్యోగులు అని చెప్పేసి
బీజేపీ శ్రేణుల నుంచి వినిపించేటువంటి మాట. నేను ఒక్కళ్ళో ఇద్దరో 10 మందో 100 మందో అంటే నేను పట్టించుకోను. ఈ 2 దశాబ్దాల కాలంలో, ఈ 20 సంవత్సరాల కాలంలో అనేక సందర్భాల్లో, వందల వేల సందర్భాల్లో విన్న మాటల్ని మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాను. సో వామపక్ష శ్రేణుల నుంచి మనకు వినపించే మాట ఏంటంటే ప్రభుత్వ రంగ సంస్థల్ని అమ్మకదొబ్బుతా ఉంది బీజేపీ ఎన్డీఏ కూటమని. ఇక్కడ నేను ఇంకా చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఒక 5 సంవత్సరాలు అంటే ఇంట్లో కిరాయికి ఉండడానికి వచ్చినటువంటి, ఒక 5 సంవత్సరాలు ఉండడానికి వచ్చినటువంటి ఒక వ్యక్తి, ఒక కుటుంబం ఆ ఇంటిని అమ్ముకున్న చందంగా తయారైంది బీజేపీ ఎన్డీఏ పాలన అంటా ఉన్నారు. 5 సంవత్సరాలు మీరు పాలన చేయండి, పన్నులేసి ప్రజలకి వెల్ఫేర్ చేసి మంచి చేయండి అనేది బాధ్యతని కేంద్ర ప్రభుత్వంలో బీజేపీకి అప్పచెప్తే, వీళ్ళు అటు బిఎస్ఎన్ఎల్, షిప్లు, ఏరోప్లైన్లు, ఎల్ఐసిని, రైల్వే రంగాన్ని, ఆర్టీసీ రంగాన్ని, అసలు ఇది కాదు అది కాదని ఉన్న రంగాలన్నింటిని కూడా, ప్రభుత్వ రంగ సంస్థలన్నింటిని కూడా రూపాయికి పైసా వంతున ఆటానా చారానా చందంగా అమ్మక దొబ్బుతున్నటువంటి బీజేపీ వ్యవహార శైలిని మనం చూసాం. కాంగ్రెస్ వాళ్ళు గొంగలిపురికి ప్రయాణం అయితే, బీజేపీ వాళ్ళు ఇంకా సూపర్ ఫాస్ట్ ప్రయాణం చేస్తున్న పరిస్థితిని ప్రైవేటైజేషన్లో మనం చూసాం. అట్లా చెప్పాల్సి వస్తే ఈ దేశంలో 400 నుంచి 500, ఇంకా చెప్పాల్సి వస్తే 4000 నుంచి 5000 కార్పొరేట్ కంపెనీలు, మల్టీనేషనల్ కంపెనీల చేతుల్లో ఉన్నట్టుగా ఈ దేశ ఆర్థిక వ్యవస్థే కాదు, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కూడా ఉన్నట్టుగా మనకి అనేక నివేదికలు, అనేక రిపోర్ట్లు, అనేక మ్యాగజైన్స్ చదివినప్పుడు మనకు అర్థమవుతా ఉన్నది. సో భారతదేశంలో ఎన్నికలు జరిగినప్పుడు అధికార పార్టీకి 2000 కోట్లు నిధులిస్తే, ప్రతిపక్ష పార్టీకి 1000 నుంచి 1500 కోట్లు నిధులిస్తున్న సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. అధికార పార్టీకి ఇస్తే వాళ్ళ బిల్లులు, వాళ్ళ గనులు మనం చూసాం. కగార్ ఆపరేషన్ పేరుతోని ఫారెస్ట్లో, దండకారణ్యంలో అక్కడ గనులకు సంబంధించి మల్టీనేషనల్ కంపెనీలకి మావోయిస్టులని తుదముట్టించి, లేకపోతే వారు లేకుండా చేద్దామనే పేరుతోని అక్కడ మల్టీనేషనల్ కంపెనీలకు అప్పగిస్తున్నటువంటి అమ్మక దొబ్బుతున్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. ఇంకొక వైపు ప్రభుత్వ రంగానికి సంబంధించి కూడా పరిస్థితులు బాగాలేవు. ప్రపంచమంతా ప్రజాస్వామ్యం వైపు వెళుతున్న పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. సరే, దేశ రాజకీయాలు, ప్రపంచ రాజకీయాలు, ఆర్థిక విధానాల గురించి మరో సందర్భంలో చర్చించుదాం. ఇక ఇదంతా కేరళకు సంబంధించినటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించినటువంటి చర్చ మీ ముందు పెట్టాను. సో 45 ఏళ్ల తర్వాత, అంటే 45 ఏళ్ళు ఏకదాటిగా పరిపాలన చేసినటువంటి ఎర్ర జెండా పార్టీలు, వామపక్ష పార్టీలు, కంచుకోట, తిరువనంతపురం ఈ దఫా 101 స్థానాలకి 50 స్థానాలు బీజేపీ గెలుచుకొని కార్పొరేషన్ కైవశం చేసుకుంది. అంటే మిగతా 51 స్థానాల్లో కూడా బీజేపీ ఉన్నట్టే లెక్క. అంత మాత్రాన గెలిచినటువంటి 50 స్థానాల్లో ఎల్డీఎఫ్ లేదని కాదు, ఓట్లు అప్పేయడం జరుగుతూ ఉన్నాయి. ఇక తిరువనంతపురంకి సంబంధించి ఎంపీ సీట్ ఏదైతే ఉన్నదో, తిరువనంతపురం బీజేపీ కైవసం చేసుకుంది, అంటే కార్పొరేషన్ ఎన్నికలకు సంబంధించి. కానీ తిరువనంతపురం ఎంపీ సీటు కాంగ్రెస్ ప్రభుత్వం లేదా యూపీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు, ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ఇండియా కూటమితో పిలువబడే యూపీఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు, విదేశాంగ వ్యవహారాల మంత్రిగా చేసినటువంటి అనేక భాషల నిష్ణాతుడు, బహుముఖ మేధావి, కాంగ్రెస్ వాదిగా ఉన్నటువంటి శశి థరూర్ అక్కడ ఎంపీగా గెలిచాడు. శశి థరూర్ మాటలు మనకు నేషనల్ మీడియా కూడా కూస్తూ ఉన్నది. అక్కడ తిరువనంతపురం మున్సిపాలిటీలో జరిగినటువంటి ఎన్నికలు ఆయన మాటల యొక్క అర్థాన్ని, నిగూఢ అర్థాన్ని మనకు కనిపిస్తూ ఉంటాయి. సో స్వరం మార్చినట్టుగా వినపడుతూ ఉంటుంది. సో ఆయన బీజేపీలోకి పోతాడని చెప్పేసి కాంగ్రెస్ శ్రేణులు అంటూ ఉంటాయి. సో భవిష్యత్ చూద్దాం, శశి థరూర్ బీజేపీలోకి వెళ్తాడా, కాంగ్రెస్లోనే ఉంటాడా, కంటెస్ట్ చేస్తాడా, మరి కాంగ్రెస్ పార్టీ మాట్లాడుకొని రాజ్యసభకు పంపిస్తుందా, బీజేపీ పార్టీ మాట్లాడుకొని రాజ్యసభకు పంపిస్తుందా చూద్దాం. శశి థరూర్ అనే మేధావి, ఆయన ఆలోచనలు, ఆయన విధి విధానాలు దేశ అవసరాలకు ఉపయోగమే. దాన్ని పాలక వర్గాలు, ప్రతిపక్ష పార్టీలు ఉపయోగించుకుంటుందని భావిద్దాం. ఇప్పుడు అంశం శశి థరూర్కి సంబంధించింది కాదు. ఇప్పుడు నేను చర్చించే అంశం కేరళ రాష్ట్రానికి సంబంధించినటువంటి రాజకీయ మూకుమ్మడి అంశాలు మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను. గతంలో ఎంపీ ఎన్నికల్లో మనం చూసుకున్నప్పుడు ఈ కార్పొరేషన్ని ప్రస్తుతం మొన్న జరిగినటువంటి డిసెంబర్ 9, 11 తేదీలో జరిగినటువంటి ఎన్నికల్లో బీజేపీ గెలుచుకుంటే, దాన్ని అంతకుముందు ఎంపీ ఎన్నికల్లో శశి థరూర్ గెలుచుకున్నారు. సో గత ఎన్నికల్లో ఒక ఎంపీ, ఒక ఎమ్మెల్యే గెలిచి ఉన్నటువంటి బీజేపీ పార్టీ
ఈ ఎన్నికల్లో జోష్లోకి వచ్చినట్టుగా ముఖ్యంగా తిరువనంతపురంలో ఆ పార్టీ పరిస్థితి ఎలా ఉందంటే, వాడు తంతే గారెల బుట్టలో పడ్డాడు అనేటువంటి గ్రామీణ ప్రాంతాల్లో సామెత ఉంది. కొంతమందిని తంతే పొయ్యిలో పడ్డాడు అంటారు, కొంతమంది తంతే కింద పడ్డాడు అంటారు, కొంతమంది తంతే బురదగుంట్లో పడ్డాడు అంటారు, కొంతమందిని తంతే అదృష్టవంతుని ఒక్క తన్ను తంతే వాడు పోయి గారెల బుట్టలో పడ్డాడు అంటే అందులో పడితే తింటాడని దాని అర్థం. సో వాడికి లక్కీ అదృష్టం కలిసి వచ్చిందనేది దాని అర్థంగా మనకి కనిపిస్తుంది. సోదరులారా, సోదరిమణులారా, సో ఇప్పుడు కేరళ రాష్ట్రంలో జరిగినటువంటి ఎన్నికలకు సంబంధించి బీజేపీ తంతే గారెల బుట్టలో పడ్డ చందంగా విశ్లేషకులు, ఎనాలిస్టులు చెప్తున్నటువంటి మాటను మనం చూస్తూ ఉన్నాం. సో బీజేపీ శ్రేణులు అసలు జీరో నుంచి ఆ స్థాయికి రావటం, అక్కడ ఆర్ఎస్ఎస్ ఇంకా బీజేపీకి సంబంధించినటువంటి అనేక సంస్థలు, వ్యవస్థలు అక్కడ పనిచేస్తూ ఉన్నాయి. బీజేపీ అనేది స్క్రీన్ మీద, నేను ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్నట్టుగా ఉంటుంది, స్క్రీన్ వెనుక ఉన్నట్టుగా కాదు. దాని స్క్రిప్టు, అనేక మందితో మాట్లాడటం, అనేక మందిని ఇది చేయటం చాలా ఉంటుంది ఒక వీడియో చేయాలంటే. సో అట్లనే బీజేపీ అంటే మనకి స్క్రీన్ మీద కనపడేటువంటి తిరువనంతపురం కార్పొరేషన్ కనపెడతా ఉంటుంది, జీరో ఉన్నది కనపడతా ఉంటుంది. వాళ్ళు ఒక్కసారి ఎలా పుంజుకున్నారంటే గత దశాబ్ద కాలమే కాదు, 2 దశాబ్దాలుగా బీజేపీకి సంబంధించినటువంటి ఆర్ఎస్ఎస్ సంఘ పరివార్ యొక్క సంఘాలు ఏదైతే ఉన్నాయో, అనుబంధ సంఘాలు, బీజేపీ అనుబంధ సంఘాలు పెద్ద ఎత్తున ప్రజల్లోకి వెళ్ళి పనిచేస్తూ ఉన్నారు. వామపక్షాలు ఏదైతే ఉన్నాయో, వామపక్ష కార్యకర్తలు ఎంత మిలిటెంట్ పోరాటాలు చేస్తారో, ఆర్ఎస్ఎస్కి సంబంధించినటువంటి కొన్ని సంఘాలకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా ప్రాణాలను పణంగా పెట్టి ఖచ్చితంగా చాలా నిబద్ధతతో, నిజాయితీతో పనిచేస్తూ ఉంటారు. సో వీళ్ళకేమో ఎర్ర జెండా పిచ్చి, వాళ్ళకేమో కాషాయం పిచ్చి. ఇద్దరు కమిట్మెంటే. ఇద్దరి కమిట్మెంట్లో ఈ తప్ప లెఫ్ట్ కొంచెం ఒక అడుగు వెనకేసినట్టుగా, కాషాయం ఒక అడుగు ముందేసినట్టుగా మనకు కనపడతా ఉంది. ఈ పరిస్థితులు ఇలా ఉన్నాయి. సో బీజేపీకి చాలా కాలంగా ఎదురు చూస్తుంది. భారతదేశంలో 29 రాష్ట్రాలు ఉంటే 29 రాష్ట్రాల్లో కమ్యూనిస్ట్ పార్టీలు, ముఖ్యంగా వామపక్ష పార్టీలు ఉన్నటువంటి ఏకైక పార్టీగా కేరళ రాష్ట్రం కనబడతా ఉంది. గతంలో మనం త్రిపుర చూసాం, అది పోయింది. బెంగాల్ చూసాం, అది పోయింది. కారణాలు అనేక ఉంటాయి. గతంలో మనం చర్చించాం ఆ రాష్ట్రాలు, ముఖ్యంగా వామపక్ష ప్రభుత్వాలు ఉన్న చోట. సో తరాలు మారుతూ ఉన్నాయి. విధి విధానాలకు సంబంధించి బూర్జో పార్టీలు, ఒక ప్రత్యేక పరిస్థితులు, నేషనల్ లెవెల్ అధికారంలో రాలేదని, రకరకాల కారణాలు ఉన్నాయి వామపక్షాలు బలహీనపడటానికి. సో చూద్దాం, వాటి మీద ఇప్పటికే చర్చించాం. వామపక్షాలకు సంబంధించి భవిష్యత్తులో సందర్భం వస్తే మరిన్ని సందర్భాల్లో చర్చించుదాం. ఇతర రాజకీయ పార్టీలకు సంబంధించి కూడా చర్చించుదాం. దానికి సంబంధించి నో ప్రాబ్లం. ఇప్పుడు కేరళకు సంబంధించినటువంటి చర్చ చేస్తూ ఉన్నాం. ఈ కేరళకు సంబంధించినటువంటి చర్చలో ఇటీవల బీహార్ ఎన్నికలు జరిగితే అక్కడ బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ అని మనం అనలేవులే, కానీ అక్కడ నితీష్ కుమార్ వర్సెస్ తేజస్వి యాదవ్ పార్టీలకు సంబంధించి జేడీయూ ఆర్జేడీకి మధ్య, తేజస్వి యాదవ్ ఆర్జేడీ పార్టీ ఏదైతే ఉందో అది ప్రతిపక్షంగా, నితీష్ కుమార్ పార్టీ ఏదైతే ఉందో జనతాదళ్ యు అధికారంలోకి వచ్చింది. జేడీయూ నితీష్ కుమార్కి వాళ్ళు కేంద్రంలో కూడా ఫ్రంటే, బీజేపీ మద్దతుగా ఉన్నది. ఈ తేజస్వి యాదవ్కి రాహుల్ గాంధీ కాంగ్రెస్ ఇండియా కూటమి మద్దతుగా ఉన్నది. బీహార్ ఎన్నికలు బిత్తరపోయినటువంటి కాంగ్రెస్ కేరళలో జరిగినటువంటి స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత శ్వాస తీసుకొని వెంటిలేటరు, ఆక్సిజన్ నుంచి, ఐసీయూ నుంచి లేచి కూర్చొని జనరల్ వార్డుకి షిఫ్ట్ అయినట్టుగా కొంత కనిపిస్తూ ఉంది అలాంటి పరిస్థితులు. సో కేరళ రాష్ట్రంలో కాంగ్రెస్కి ఓరట్లాగా మనకి కనిపిస్తూ ఉంది. సో ఇది పరిస్థితి. ఇక కేరళ రాష్ట్రానికి సంబంధించినటువంటి మొత్తం మున్సిపాలిటీలు 87 ఉన్నాయి. మొత్తం మున్సిపాలిటీలు 87 ఉంటే యూడిఎఫ్, యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్, కాంగ్రెస్ ఫ్రంట్కి 54, ఎల్డిఎఫ్ లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్కి 28. అంటే ఇది సిపిఎం వామపక్షాల ఫ్రంట్. ఎన్డీఏ అంటే బీజేపీ మీకు తెలుసు 2 వచ్చినాయి. సో ఇది పరిస్థితి. మున్సిపాలిటీలకు సంబంధించి 87కి యూడిఎఫ్ 54, ఎల్డిఎఫ్ 28, ఎన్డీఏ 2 వచ్చినాయి. దాని తర్వాత మనం చూసుకున్నప్పుడు ఇక గ్రామ పంచాయతీల ఎన్నికలకు సంబంధించి 941 గ్రామ పంచాయతీలు జరిగితే ఇందులో యూడిఎఫ్కి 505, అంటే కాంగ్రెస్ ప్యానల్కి 505, ఎల్డిఎఫ్కి 340, టీఈ అనేటువంటి అక్కడ ఆర్గనైజేషన్కి సంబంధించి 64, ఎన్డీఏ బీజేపీ కూటమికి 26 వచ్చినాయి. నేను మళ్ళీ చెప్తాను, 941 గ్రామ పంచాయతీ ఎన్నికలు జరిగితే డిసెంబర్ 9, 11 తారీఖుల్లో యూడిఎఫ్కి 505, ఎల్డిఎఫ్కి అంటే యూడిఎఫ్ అంటే కాంగ్రెస్కి 505, ఎల్డిఎఫ్ అంటే వామపక్ష ఎర్రజెండాలకు 340, టీఏ అక్కడ పార్టీలకు సంబంధించి 64, ఎన్డీఏ 26 గ్రామ పంచాయతీలను గెలుచుకున్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం.